హాయ్ అండి. పిల్లలు ఆకుకూరలు తినని మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర ఉల్లికారాన్ని ఒక్కసారి చేసి పెట్టండి. మిమ్మల్ని వీక్లీ వన్స్ అడుగుతూ ఉంటారు. దీనికోసం నేను ముందు ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా అందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లి వెల్లుల్లిని బరకగా పేస్ట్ చేసుకున్నానండి. ఇలా బరకగా ఉండడం వల్ల తినేటప్పుడు మనకు చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచుకొని అందులో మనం కర్రీకి తగినట్టు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అండ్ అలాగే కొద్దిగా మినపప్పును కూడా యాడ్ చేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత దీంట్లో ఒక 4 నుంచి 5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి ముద్దని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దానిపైన మూత ఉంచుకొని కుక్ చేసుకోవడం వల్ల ఇదంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న ఏ ఆకుకూర అయినా వాడుకోవచ్చు. నేనైతే తోటకూర వాడుతున్నానండి. మీరు తోటకూర కాకుండా పాలకూర వాడుకోవచ్చు, మెంతికూర వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో తోటకూర జనరల్గా ఎక్కువ తినడానికి ఇష్టపడరు కాబట్టి నేను తోటకూరతో ఇలా ట్రై చేస్తున్నాను. తోటకూర అంతా మగ్గిన తర్వాత ఈ ఉల్లి మిశ్రమంలోకి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా తోటకూర దగ్గర పడి ఉడికేంత వరకు కూడా ఈ కర్రీని కలుపుతూ ఉండాలి. తోటకూర అంతా కూడా బాగా మగ్గిపోయి దగ్గరికి ఉడికిపోయింది కదండి. ఒక్కసారి టేస్ట్ చూసి పచ్చితనం ఏది లేదు అనుకుంటే కనుక మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇందాక ఉల్లిపాయలు మిక్సీ పట్టేటప్పుడు కారం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఎటువంటి కారం అవసరం లేదండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ